కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వమన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. ప్రజలందరికీ అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చెప్పిన గుణపాఠం గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలలో 4 హామీల గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తుందని తెలిపారు. అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇండ్లు లేని వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇండ్లు అందజేసి చేయూత అందించాలని అన్నారు. నియోజకవర్గంలో మొత్తం 3,25,00,000 చెక్కులు అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో నెలకొన్న అధికారులు గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. నాకు ఈ జిమ్మెదారి ఇచ్చినందుకు, నాకు ఎమ్మెల్యే పదవి మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు, సోనియమ్మ తల్లి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, స్వర్గీయ మా నాన్నగారి వెంకటస్వామి గారి ఆశీర్వాదంతో ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీ అందరికీ శపథం తీసుకున్నా, మీ అందరికీ జిమ్మెదారీ తీసుకొని మీకు కాపాడే బాధ్యత కింద మన బెల్లంపల్లిని పైకి తీసుకుపోయే ఆ ఉన్న విశ్వాసాన్ని ప్రత్యేకంగా మీకు సేవ చేస్తానని మీకు ఇచ్చిన మాటను ఎల్లప్పుడూ పెట్టుకుంటానని మీ అందరికీ మాట ఇస్తున్న సోదరులారా. ఇవాళ ఏంటంటే ఇప్పుడే పొద్దున్న లేవగానే చాకపల్లి పోయినా ఆడొక రోడ్ ఇనాగ్రేషన్ చేసి వచ్చిన కన్సర్న్ అధికారులతో నేను రిక్వెస్ట్ చేసిన మనం అందరం కలిసికట్టి పని చేసుకుందాం. ఇక్కడ మన దగ్గర డెమోక్రసీ అనేది ఉన్నది, రెండోది ప్రోటోకాల్ అనేది ఉన్నది. ఏ వ్యక్తి అయినా కానీ ఏ లెవెల్లో పనిచేస్తాడో, ఏ లెవెల్ ఎంకరేజ్మెంట్ కావాలో మా ప్రభుత్వం దగ్గర నెపోటిజము, ఫేవరెటిజము, ఒక వ్యక్తిని పైకి తీసుకెళ్లి ఒక వ్యక్తిని కింద చూపు చూసుడు, ఒక వ్యక్తిని బాధ పెట్టుడు, ప్రజలకు ప్రత్యేకంగా బాధ పెట్టే ఆ సమస్యలు ఇప్పటిదాకా 10 ఏళ్ల సంది అయిన సమస్యల గురించి జనాలందరికీ తెలిసిన విషయము. దీని గురించి నేను ప్రత్యేకంగా అందరికీ మనవి చేసుకుంటున్నా. మీరు 1% ఎవరితో భయపడేది అవసరం లేదు. ఇది ప్రజల పాలన. పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ముఖ్యమంత్రి పొజిషన్ 9వ తారీఖు అయిన తర్వాత 2 గ్యారెంటీలు. ఇక్కడ మహిళా సోదరులను ఎంతమంది అమ్మా ఇప్పటిదాకా బస్ ట్రావెల్ చేసింది? చేతులు లేస్తారా? ఫ్రీ ట్రావెలా? దీన్ని ఏం ఖర్చు పెట్టలే కదా. ఇదే లెక్క ప్రకారంగా నిన్న మా పార్టీ సమస్యలను డిస్కస్ చేస్తే యావత్ తెలంగాణలో 6,50,00,000 మంది ఇప్పటిదాకా ఫ్రీ టికెట్ తీసుకొని మన ఆర్టీసీ బస్సులల్లో ప్రత్యేకంగా ప్రజలు తిరిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఇదే కాక ఇటువంటి కార్యక్రమాలు మేము ఇచ్చిన మాట పెట్టుకుంటామని మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్, సోనియమ్మ తల్లి ఇచ్చిన డైరెక్షన్, తెలంగాణ కాపాడుకునే బాధ్యత కింద ప్రజలకు సేవ చేసుకుంటా ఎట్లా మనం అభివృద్ధి చేస్తే బాగుంటుందా అని చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాము. అపోజిషన్ వచ్చి ఇవాళ వచ్చి నిన్న ఏదో డాక్యుమెంట్ తీసిరు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.